ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, అసలుకి యేసు ప్రభువు ఎవరు? అసలు యేసు ప్రభువు ఎవరు? అప్పుడు ఈ భూమి మీద ఎక్కడికక్కడే ఎన్నో దేవుళ్ళని, ఎన్నో దేవతలని, దేవవారిని, ఎన్నెన్నో బెటారం ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మధ్యలో అందరూ దేవుడిని ఎవరంతా వాళ్ళు ఎక్కడ మొక్కడాలు ఏం చేయడాన్ని చేసుకుంటున్నారు. పక్కన పెడదాం. అయితే యేసు ప్రభు మధ్యలోని ఎవరు? యెహోవా నమ్ముతారు కొంతమంది, అల్లాని నమ్ముతారు కొంతమంది, చాలా దగ్గర అన్నీ నమ్ముతున్నారు. ఈ మధ్యలో ఈ దేవుడు యేసు అనగా కొత్త దేవుడు అంటే ఎవరు? కొత్త దేవుడా? దీని గురించి ఆలోచిద్దాం. ఈ యేసు ప్రభు, యేసు అనగా రక్షకుడు. ఆయన కొత్త దేవుడు ఎవరో తెలియని వ్యక్తి వచ్చాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ యోహాను సువార్తలో ఉంటుంది, తన స్వకీయుల వద్దకు ఆయన వచ్చును, ఆయన్ని వారు అంగీకరించలేదు అని. తన స్వకీయులు ఎవరు? యూదులు, యూదా మతస్థులు. యాకోబు పిల్లలు 12 మంది, 12 గోత్రాలకి అందులో యూదా గోత్రం ఉంటుంది. యూదా గోత్రం అది దావీదు వంశంలో యూదా గోత్రం. యేసు ప్రభు పుట్టాడు. యూదులు అంటే ఒక రాజులు, ఒక మాట తప్పని వాళ్ళు, అలాంటి వ్యక్తుల కుటుంబంలో ఆయన పుట్టాడు. అది యేసు ప్రభు ఎవరు అని లెక్కేసుకుంటే, యేసు ప్రభు ఎవరికి దేవుడు? అసలు ఎవరు ఆయన? ఎవరికి దేవుడు? అసలు ఏంటి? కొత్త దేవుడిని కొంతమంది ఏంటి ఇదంతా? అయితే ఏంటంటే, దేవుడు తనకు తానే పరిచయం చేసుకోవడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఎవరు? దేవుడి చిత్త ప్రకారంగాను, దేవుడి ఇష్ట ప్రకారంగాను, దేవుడి చిత్త ప్రకారంగాను సర్వ హక్కులు కలిగి, అందుకంటాడు ప్రభు, ఈ భూమి మీద నాకు సర్వ హక్కులు కలిగి ఉన్నాయి అంటాడు. హక్కు అంటే మీకు ఐడియా ఉందా లేదు? ఏదో డాక్యుమెంట్ తాతలది మనవలకు హక్కు ఉంటుంది, తండ్రిది తన స్వదాస్తి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ధర్మంగా ఇచ్చుకోవచ్చు. తండ్రిది పిల్లలకు కూడా హక్కు ఉండదు, తాతలది మనవలకు హక్కు. అలాగే ముతో తాత, క్రిస్మస్ తాత, తండ్రి దేవునిది హక్కు, దేవుడు మన అందరికీ హక్కు. పాతది అంటే తండ్రి తాతల దేవుడు అందరికీ హక్కు, తండ్రిది హక్కు ఉండదు మళ్ళీ. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను అంటాడు. లింక్ ఉంది అక్కడ. నేను ఆయనతో నేనే రాలేదంటాడు కొన్ని దగ్గరలే. నేను ఎప్పుడు ఉన్నవాడినే, అబ్రహం టైం ఎప్పుడు ఉన్నవాడిని, ఎప్పుడు ఉన్నవాడిని అంటాడు. ఇక్కడ ముస్లిమ్స్ కూడాను యేసు ప్రభువును ఒక ప్రవక్త అంటారు. ఆయన ప్రవక్తగా వచ్చాడు. ఆయన ప్రభు ఎన్ని రకాల భూమి మీద వచ్చాడు. ఆయన ప్రవక్తగా అంటే, ప్రవక్త అంటే ఏంటి? రేపు అరటిపల్ల కొనలో ఏసి ఎంత పండుగ కొనలో ఏవో 4 మాట్లాడితే టూర్రు యూట్యూబ్లో చెప్తుంటారు చాలామంది. ప్రవక్త అంటే, ప్రవచనకర్త అంటే ఏదో వంకాయలు, బెండకాయలు, రేపు ఏమి కావాలో, రేపు జరగవలసినవేవో, వండవలసినవేవో తెచ్చుకునేవి కావేవి, లిస్టులు ఇచ్చాడు కాదు. అది ఏదో వంటకి మనం ఫంక్షన్ అయితే ఏదో ఫంక్షన్ చేయనప్పుడు కూరగాయలు వంట మాస్టర్ కూడా ఇస్తాడు లిస్ట్, రేపు ఇవన్నీ చేయాలి. ఆడు ప్రవచనకర్త. ప్రవచనం అంటే ఏంటిది? యోనా గారు కొంతమంది ప్రవచించారు. యోహాను పద్మస దీవుల్లో ఆయన ప్రవచించారు. యేసు మేఘారుడే వచ్చును అని కూడా చెప్పాడు, వచ్చిన అన్నాడు. అలాగే కొంతమంది ముందు జరగవలసింది ఎప్పుడైనా ముందు చెప్పవలసిన ప్రవచనకర్తలు, ప్రవచనదారులు, ప్రవక్తలు. అయితే ఈ రాయి మీద రాయను ఒకటైనను నిలవద్దని దేవాలయం గుండా అలా వెళ్తుండగా యేసు ప్రభు చెప్తాడు శిష్యులకి, ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయము ఒక రోజున రాయి మీద రాయ ఒకటైనను ఉండదు, ప్రళదయవలసిందే అని చెప్తాడు. ఇది ఎప్పుడు జరుగును అంటాడు. మొత్తం 24 ఉంటుంది. మొత్తం నేను వచ్చేటప్పుడు భూకంపములు, కరువులు, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లల తల్లిదండ్రుల మీద లేచును, అక్కడక్కడ భూకంపములు, కరువులు కూడా లేచును, అన్యాయం విస్తరించిన చేత అనేకమైన ప్రేమను చల్లారును, వచ్చి నేను రావడానికి చూసిన లవే అన్నాడు. ఇప్పుడు నిజమే కదా, తల్లిని కొడుకే చంపేస్తాడు. కొడుకు తల్లి మన ఏదో ఊరిలో తల్లి ఆస్తి ఇవ్వలేదని తమ్ముడికి ఎవరికి ఇచ్చేస్తాడు, చంపినాడు. అందములు చంపేస్తున్నారు. తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పేసి ఒక అడవుల్లో వదిలేసినాడు అప్పుడు. ఇవన్నీ జరుగుతాయి. యేసుప్రభు చెప్పినట్టు కరెక్ట్ జరుగుతాయి. యేసుప్రభు అంటే ఒక దూత, ఒక ఏంటి అంటే సర్వశక్తులు కలిగి ఆయన ఒక దేవుని కుమారుడా అని చెప్తారు కొన్ని దగ్గర. ప్రవక్త
ఆయనే నేనే సత్యం నేనే మార్గం అని పూర్తిగా చెప్పేశాడు ఆయన. ఈ భూమి మీద పుట్టాడు ఎవడో కూడాను పూర్తిగా నేను దేవుణ్ణు అని ఎవరు చెప్పలేదు, పూర్తిగా ఇంప్రవేశం ఏమీ చెప్పలేదు. వాళ్ళు చేసేసి సన్నాసల్లా బతికి సన్యాసల్లాగా బూడిదలో రాసుకొని వాళ్ళంతా వాళ్ళు చనిపోయారు. యేసుప్రభుని సమాధి చేశారు, అన్ని చేసిన సమాధి లేచాడు కూడా. ఎన్ని విధాలకు గెలిపి యేసుప్రభు. అందుకే ప్రపంచంలో ఎవరు ఇల్లు కొన్నా పొలం కొన్నా అమ్మినా కొన్నా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు. ఈ భూగోళం మా దేశం దేవుడు కాదా అంటారు చాలామంది, ఆ దేశం దేవుడు అని. నీ దేశం దేవుడు కాకపోతే నువ్వు పుట్టిన డేటు క్రీస్తు శకం అందే. ఇక్కడ బ్రాహ్మణులు కానీ పంతులు కానీ మంత్రాలు చదివిన ఎవరైనా వాడు పుట్టిన డేట్ చూడండి, క్రీస్తు శకం 1965లో ఈడు పుట్టాడని ఉంటుంది. గాంధీజీ కానీ ఎవరైనా క్రీస్తు శకమైన ఉంటుంది, కానీ ఏ దేవుడి పేరు ఉండదు. ఎందుకంటే ఈయన భూమంతా అందరికీ ఈయన దేవుడు అని డిక్లేర్ చేసేసారు. ఈయనే దేవుడు అనే కాదు. అందుకు ప్రపంచంలో ఎక్కువ నమ్మిన లేచిపోరునే. ఎవరైనా ఏంటంటే నేను దేవుడిని నమ్ముకున్నా అంటాడు, అంటే ఇంతకుముందు నమ్మనట్టు కదా. అర్థం ఏంటంటే నేను దేవుడిని నమ్మనయ్యా అంటే ఇంతకుముందు ఏమైనా నమ్మావు తెయ్యన్నే దేన్నే. ఒక విషయం వావరాలు ఏంటంటే దేవుడు ఆయనే. నేను దేవుడిని నమ్మాను అంటారు చాలామంది. అవునయ్యా వీళ్ళు దేవుడిని నమ్ముకుని అంటారు. వాళ్ళు కూడా 10 దేవుళ్ళను ముక్కుతున్న వ్యక్తులు కూడాను హిందువులైనా ఎవరైనా అవునవును అతను దేవుడిని నమ్ముకోండి మనమైతే నమ్మలేదు అంటే మరి ఈయన నమ్ముతున్నవి ఏంటి? ఇవన్నీ 100, 30, 40 ఉన్నాయి కదా, ఇవేంటి దేవుడు కాదా లెక్క? ఏమన్నాయి అవునా కాదా మీరు ఆలోచించండి. అయితే ఇక్కడంటే ఓవరాల్గా యేసుప్రభు దేవుడిని ఒప్పుకున్నారు అందరూ కూడా. ఏది దూషించట్లే, అన్ని దేవుడు అవ్వచ్చు కాపవచ్చు వేరే పక్కన పెడతాం. ఓవరాల్గా అయితే యేసుప్రభు దేవుడు ప్రపంచం డిక్లేర్ చేసింది ఇది. అందుకే యేసుప్రభు ఏంటంటే ఆయన ఆత్మస్వరూపియే కృపా సంపూర్ణుడై ఆయన ఎవరు అంటున్నాం మనం, ఆయన దైవ కుమారుడు, పరలోకానికి మనని తీసుకెళ్ళినవాడు, నేనే సత్యం నేనే మార్గం దారి చూపించినవాడు, నీతి పరిశుద్ధత అన్నీ చూపించినవాడు. దేవుడంటే ఇలాగే ఉంటాడని ఆయన అంతస్తుల ఆస్తుల గురించి దేనికి రాలేదు. కేవలంగా దేవుని నేను దేవుడిని జనాలకి తెలియపరచడానికి ఆయన వచ్చాడు తప్ప ఇంకేమీ కాదు. యేసుప్రభు ఖచ్చితంగా దేవుడు. ఆ యేసుప్రభు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే ఆయన్ని ప్రార్థన చేయండి అంటే ఆయన మాట్లాడతారు. చాలామంది ఈ రోజున మారుతారు. యేసు నమ్మిన అందరూ బాగుపడాలని చెప్పిన వాళ్ళు బాగుపడాలని చెప్తారు తప్ప చెడిపోయినాడు ఒక్కడు లేడు. మరి ఎందుకు ఇందులో నుంచి అందులోకి వెళ్ళిపోయింది ఉండిపోతాను స్టాండర్డ్గా యేసుప్రభు నమ్ముకొని ప్రార్థన ఇట్లా. ఎందుకు మనశ్శాంతి ఉంది, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ.